SSCGL Tier 1, question number 6. Okay? Fill pipe P is 21 times, timer work story, don't confuse. Pipes and system topic now. 21 times faster than fill pipe Q. If Q can fill cistern in 110 minutes, find the time it takes to fill the cistern when both fill pipes are open together. Right. ఇక్కడ సింపుల్ ఏంటంటే ఎవరు ఫాస్టర్ అంట క్యూ కంటే P 21 టైమ్స్ ఫాస్టర్ ఉన్నాడంట. అంటే క్యూ 1 పార్ట్ అనుకోండి, అక్కడ చెప్తే టైం గురించి 1 పార్ట్ టైం అయితే P ఎంత కావాలి 21 టైమ్స్ ఫాస్టర్ ఉండాలి. అంటే లాజికల్గా ఎఫిషియన్సీ పరంగా చూసుకుంటే P ఎక్కువ ఎఫిషియన్సీతో ఉన్నాడు కాబట్టి టైం తక్కువ పట్టాలి. అవునా కదా, ఎఫిషియన్సీకి టైం ఇన్వర్స్ అని చెప్పాను, గుర్తుకుందా? అంటే క్యూ ఎంత టైం తీసుకుంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 21 మినిట్స్ తీసుకున్నాడు అనుకో, P 1 మినిటే తీసుకుంటాడు. ఎందుకంటే ఇన్వర్స్ ఉండాలి కదా టైం. ఇది ఎఫిషియన్సీ కంపారిజన్ చూసుకుంటే 1 పార్ట్ ఎఫిషియన్సీతో క్యూ ఉంటే 21 టైమ్స్ ఫాస్టర్ ఉండాలంటే వీడి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. కానీ టైం చూసుకుంటే ఇన్వర్స్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 21 మినిట్స్ టైం తీసుకుంటే P ఏం చేయాలి? జస్ట్ 1 మినిట్ టైమే తీసుకోవాలి, అంతే. దట్స్ ఇట్. ఒక సింపుల్ పాయింట్ అర్థమైంది అనుకోండి, మొత్తం వచ్చినట్టు మీకు స్టోరీ. ఎస్, 21 టైమ్స్ క్యూ తీసుకుంటే 21 మినిట్స్ క్యూ తీసుకుంటే 1 మినిట్ P తీసుకోవాలి. ఇది ఎఫిషియన్సీకి టైం ఇన్వర్స్ ఉంటుంది. కానీ తను ఇచ్చింది ఇక్కడ క్యూ వచ్చేసి 110 మినిట్ తీసుకుందంట. మరి క్యూ 110 మినిట్ తీసుకుంటే బై 21 చేస్తేనేగా. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 21 మినిట్స్ అనుకో, P వస్తుంది, బై 21 చేస్తే 1 మినిట్ వచ్చేది. సేమ్ 110 మినిట్స్ క్యూ తీసుకుంటే 110 బై 21 మినిట్స్ ఎవరు తీసుకుంటారు? P తీసుకుంటారు. ఇది బేసిక్ ఉండేది. సో రెడీగా ఉన్నాయి కదా, డేస్ రెడీగా ఉన్నాయమ్మా. క్యూ డే రెడీగా ఉంది, P డే రెడీగా ఉంది. టార్గెట్ ఫిక్స్ చేయండి. టార్గెట్ ఉంది 110 కదా. సో 110 టార్గెట్ అనుకుంది. 110 బై 21 అంటే 21 వస్తుంది. 110 అంటే 1 వస్తుంది. 2 + 1 ఇద్దరు కలిస్తే 21 + 1 22. ఓకే, 110 చాక్లెట్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ లీటర్స్ అని అనుకో పర్లేదు. 110 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనుకుందాం. దాంట్లో P ఎంత 21 లీటర్స్ పోస్తాడు 1 మినిట్కి. Q ఎంత పోస్తుంది? 1 లీటరే పోస్తుంది. మరి ఎఫిషియన్సీ వీడియో ఎక్కువ ఉంది కదా. సో లాగా ఇద్దరు కలిసి పోయాలంటున్నాడు కదా, 22 లీటర్స్ అవుతుంది. 1 మినిట్కి 22 లీటర్స్ పోతాయి. కానీ 110 లీటర్స్ మనం పోవాల్సింది 110 బై 20 బస్, అంతే. ఆన్సర్ 5. దట్స్ ఇట్. 5 మినిట్స్ టైం అవుతుంది. సింపుల్ లాజిక్, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనమాట, ఎఫిషియన్సీకి టైం ఇన్వర్స్ ఉంటుంది. వీడు 21 మినిట్స్ తీసుకుంటే వీడు 1 మినిటే తీసుకోవాలి. వీడు 110 మినిట్స్ తీసుకుంటే కాబట్టి వీడు 110 బై 21 మినిట్స్ తీసుకుంటాడు. ఇద్దరు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే 110 అనుకున్నా, ఇద్దరు యూస్ చేయాలి కాబట్టి టుగెదర్ వర్క్ 22 లీటర్స్ పర్ మినిట్ వస్తారు. 110 లీటర్స్ బై 22 కొడితే ఆన్సర్ 5 మినిట్స్. బేసిక్ ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. ఇంకా క్వశ్చన్ నెంబర్ 7 అన్నాడు చూడండి. R pays 100 to P with 5 rupees, 2 rupees, 1 rupee coins. The total number of coins used for paying is 40 rupees. 40. Number of coins 40 anta. What is the number of coins of denomination 5 rupees in the payment? అమ్మా, అయితే ఇక్కడ రేషియో ఇవ్వలేదు. అక్కడ చాలా పాయింట్ ఏంటంటే రేషియో ఇవ్వాలి. రేషియో వేస్తే టక్కున వస్తుంది, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఇక్కడ రేషియో ఇవ్వకుండా ఏం చేశాడు? రూపీస్కి లికప్ పెట్టాడు, మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్న రూపీ చెప్పండి. 5 రూపీస్ ఒకటి ఉంది, 2 రూపీస్ ఉంది, ఇంకోటి 1 రూపీ. ఈ కాయిన్స్ ఉన్నాయి. ఇది డినామినేషన్ కదా. కానీ మీరు టోటల్ కాయిన్స్ యాడ్ చేసిన తర్వాత 40 రావాలి. ఆ 40లో ఎన్ని ఉన్నాయి? 10 ఉందో తెలియదు, 20 ఉందో తెలియదు, 30 ఉందో తెలియదు. మొత్తం 40 రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకో, ఇవో 10 అనుకో, ఇవో 10 అనుకోవాలి. అట్లా అంటున్నాను, 40 కాయిన్స్ రావాలి. కానీ రూపీస్ పరంగా చూసుకుంటే మాత్రం 100 రూపీస్ రావాలి. అంటే లాజికల్గా దీన్ని ఎక్స్ప్రెస్గా చేసినా రాదు. వాస్తవానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 వెళ్ళడమే. సరే ఒకసారి చూద్దాం. జనరల్ క్వశ్చన్లో పోతే కూడా ఎందుకంటే రేషియో లేదు మాకు, క్లియర్ తెలిసిపోతుంది మనకి. రేషియో లేనప్పుడు మీకు నాట్ సాల్వ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సరే ఒక సింపుల్ వే చెప్తుంది అండి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ లేదు కాబట్టి X + Y + Z. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే 5 రూపీస్ X ఉన్నాయి అనుకున్నా, 2 రూపీస్ Y ఉన్నాయి అనుకున్నా, Z 1 రూపీ Z ఉన్నాయి అనుకుంటా. ఏంటంటే యాడ్ చేసిన తర్వాత మనకి 40 కాయిన్స్ రావాలి. ఇదే తను ఇచ్చిన లింక్, 40 కాయిన్స్ రావాలి. సరే మంచిది, 40 కాయిన్స్ రావాలి. కానీ రూపీస్ పరంగా చూసుకుంటే 5x, X అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్, 5x, 5 రూపీస్ కాయిన్స్ X ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ Y ఉన్నాయి, 2Y, 1 రూపీ కాయిన్స్ Z ఉన్నాయి, Z. ఇవన్నిటిని యాడ్ చేసిన తర్వాత 100 రూపీస్ రావాలి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అయితే X + Y + Z తీసుకోవాలి. ఒకటి డినామినేషన్ మల్టిప్లై చేసుకుంటే రూపీస్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇంతే దాన్ని ఇచ్చిన స్టోరీ. ఇది ఒక 5 సెకండ్స్, ఇది ఒక 5 సెకండ్స్, అర్థమైపోయింది కదా. కానీ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ చూడండి, 3 వేరియబుల్స్. 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఉండాలి కదా. ఓన్లీ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అంటే లాజికల్గా ఈక్వేషన్ సాల్వింగ్లో రాదు, తెలిసిపోయింది. ఈక్వేషన్ సాల్వింగ్ రాదు కాబట్టి బెస్ట్ వే ఏం తెలుసా? ఆప్షన్ 3 వెళ్ళడం. సరే ఒకసారి చూడండి, ఈ 3 వేరియబుల్స్కి 3 ఈక్వేషన్స్ ఉంటాయి కదా, సాల్వ్ చేస్తాం మనం. ఓన్లీ 2 ఈక్వేషన్స్, 3 వేరియబుల్స్, ఇది లాజికల్ కాన్సెప్ట్. సో దట్స్ వై రెండింటిని మేనేజ్ చేస్తే వస్తుందమ్మా. 5x X కట్ అయితే 4x ఉంటాయి కదా.
2yలో y కట్ అయితే ఇంకో y. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఏం కావాలి చెప్పిన అక్కడ z వాల్యూ. ఫర్ యువర్ కంఫర్ట్ డోంట్ కన్ఫ్యూజ్, రైట్? z వాల్యూ కట్ అయిపోతుంది మనకు అవసరం. ఈజ్ ఈక్వల్ టు 100 - 40 60 వస్తుంది. ఇది బేసిక్ గుడ్ ఐడియా, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. 5x + 2y + z ఉంది, x + y + z ఉంది, రెండింటి కట్ చేసుకుంటే 5x + y వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆప్షన్ 3 వెళ్ళాలి. ఆప్షన్ చూడండి ఒకసారి. 13, 17, 16, 18. సో ఇప్పుడు సరే ముందు 13 కాయిన్స్ ఇది తప్పదు. 4 ఆప్షన్ చెక్ చేసుకోవాల్సిందే మీరు. ఏదో ఒకటైతే కంపల్సరీ కనెక్ట్ అవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ అంటే 5 రూపీస్ కాయిన్ కదా తింటాము. క్వశ్చన్ అడిగింది కూడా ఎక్స్ వాల్యూ కదా, ఎక్స్ వాల్యూ మనకు కావాలి, రైట్? 3 వేరియబుల్స్, 2 ఈక్వేషన్స్, హైలీ ఇంపాసిబుల్, వీ కెనాట్ సాల్వ్. దట్స్ వై వీ నీడ్ టు చూస్ ఆప్షన్స్. బట్ ఇంకేం లేదా? సరే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 13 అనుకుందాం. 4 × 13 ప్లస్ y వాల్యూ తెలియదు కాబట్టి ఈజ్ ఈక్వల్ 60 అయితే 52 అంటే y వాల్యూ 8 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ జాగ్రత్త, ఎక్స్ వాల్యూ 13 వస్తే y వాల్యూ 8 వస్తే 13 + 8 21 అంటే z వాల్యూ 40 రావాలి మొత్తం కాయిన్స్. సో z వాల్యూ 19 అవుతుంది అంతే కదా. ఎస్, ఇది ఇట్లా తీసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మా? సెకండ్ ఆప్షన్ 17 అంటాడు. అప్పుడు 4 × 17 ప్లస్ y చేస్తే 60 రావాలి. అప్పుడు 4 × 17 చేసిన వాల్యూ ఈ 60 కట్ చేస్తే y తెలిసిపోతుంది. కానీ అది వెళ్ళకండి. ఫస్ట్ ఇవి వచ్చిన నెంబర్ ఆఫ్ కాయిన్స్ బట్టి డినామినేషన్లో 100 రూపీస్ మ్యాచ్ అవ్వాలి కదా, రైట్? ఓకే, మీకు టైం ఇట్లా సాల్వ్ చేయడానికి లేదు, మా ఛాన్సే లేదు. 3 వేరియబుల్స్, 2 ఈక్వేషన్స్, హైలీ ఇంపాసిబుల్. సో వాట్? ఆప్షన్ 3 వెళ్ళడం ఇంకా. అందుకే నేను చేస్తున్నా ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నా. ఎక్స్ వాల్యూ 13 కాయిన్స్ అంటే ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 5 రూపీస్. 13 5s 65 రూపీస్, 8 2s 16 రూపీస్, 19 1s 19 రూపీస్. సరిపోయింది. 65 + 16 + 19 100 రూపీస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడప్పుడు ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో సమ్ టైమ్స్ అది రాకపోవచ్చు, సెకండ్ టైమ్స్ పోవాలి. ఎందుకంటే 13 5s 65, 8 2s 16, 19 1s 1 రూపీ కాయింది కదా 19. అన్నిటిని యాడ్ చేసి 100 రూపీస్ మ్యాచ్ అయింది. క్లియర్? సో 35 + 65 100 రూపీస్ మ్యాచింగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో వీ కెనాట్ సాల్వ్. దెర్ ఇస్ నో ప్రాపర్ ప్రొసీజర్ టు సాల్వ్, రైట్? ఇది క్వశ్చన్ నెంబర్ 2 7, రైట్? ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ద radius of 2 cones are in the ratio 2:5. Okay, and their volumes are in the ratio 3:5. So what is the ratio of their heights? Okay, right? కోన్ అనగానే మైండ్ ఏం వస్తుంది? కోన్ 1/3 ఆఫ్. సో మన సిలిండర్కి 1/3 తీసుకుని అయిపోతుంది కదా. సిలిండర్ గుర్తుకున్నా πr²h, దానికి 1/3 తీసుకోవాలి. అంటే ఇక్కడ R1 వేరే ఉంది, R2 వేరే ఉంది. సో వాట్? R1 ఉంది, R2 ఉంది. రేషియో ఇచ్చాడు R1:R2 రేషియో 2:5 లాగా ఇచ్చిండు. వాటి వాల్యూమ్స్ రేషియో కూడా ఇచ్చిండు. వాల్యూమ్ 1:వాల్యూమ్ 2 రేషియో ఇచ్చాడు 3:5. ఎస్, 3:5 ఇచ్చాడు, రైట్? మనకున్న ఫార్ములా ఏంది? సో లాజికల్ 1/3 πr²h, రైట్? ఈ రెండింటి యొక్క వాల్యూమ్ రేషియో ఇచ్చింది కాబట్టి R1 ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకొని H1 ఒకటి. అంటే లాజికల్గా వాల్యూమ్ 1/వాల్యూమ్ 2, వాల్యూమ్ 1/వాల్యూమ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/3 πr1² H1 అనుకుందాం, 1/3 πr2² H2 ఇట్లా అనుకుందాం. మనకేం కావాలి? హైట్ 1:height 2 రావాలి అంతే కదా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద హైట్స్ అన్నాడు. సో R1 R2 ఉన్నాయి, V1 V2 ఉన్నాయి. మనకు H1/H2 రావాలి. ఈ వాల్యూమ్ రేషియోస్ R1 రేషియోస్ సబ్స్టిట్యూట్ చేస్తే కదా 1/3 π వాల్యూ లేదు, రైట్? మిగిలినది మనకి రేషియో సబ్స్టిట్యూషన్ కదా. వాల్యూమ్ 1/వాల్యూమ్ 2 అంటే ఎంత? 3/5 ఈజ్ ఈక్వల్ టు కమాన్ R1 అంటే మా 2² కదా. 2² అంటే 4H1 బై కింద వస్తుంది 5² కదా. 5² 25H2. సింపుల్ క్వశ్చన్. నాకు H1/H2 రావాలంటే 1 తీసుకుంటే అయిపోతుంది కదా. సో లాజిక్లో 5 1s 5 5s కట్ అయిపోతుంది కాబట్టి ఈ 4/5 5 తీసుకురండి. 5 3s 15/4 ఇదేమొస్తుంది చెప్పండి? హైట్ 1:height 2. తను అడుగుతున్న క్వశ్చన్ అంటే అసలు వేరే హైట్స్ అన్నాడు కదా, సరిపోయింది. రేడియస్ ఆఫ్ కోన్స్ 2:5 అన్నాడు, వాల్యూమ్స్ 3:5 అన్నాడు. ఎస్, హైట్స్ హైట్ 1 5 parts, height 2 4 parts. 15:4 is the best option. అది చూడండి 15:4 చూడండి. ఎస్, 15:4 is the best option. యు ఆర్ గెటింగ్ ద పాయింట్, రైట్? R1 R2 ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసినాం వాల్యూమ్ 1 వాల్యూమ్ 2లోకి. ఇది ఫార్ములా, దీన్ని బట్టి ఆన్సర్ అయిపోవచ్చు. ఇది మెన్జరేషన్ కదా. మెన్జరేషన్ కాన్సెప్ట్ ఇస్ వెరీ ఈజీ, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్ పాయింట్. సో క్వశ్చన్ నెంబర్ 6 7 8. 6 అయితే సింపుల్ క్వశ్చన్. 7 దగ్గర మాత్రం వెరైటీ చూడండి. 3 వేరియబుల్స్ బట్ వీ కెనాట్ సాల్వ్. ఆ లెవెల్లో ఇచ్చిండు. సో బట్ ఆప్షన్ 3 వెళ్తాం. ఫస్ట్ ఆప్షన్ దొరికిపోయింది. 8 అయితే ఓకే కదా. నా నెక్స్ట్ గో ఫర్ 9th 10th 11th
ఎవ్రీ పార్ట్కి ఇది ఒక పార్ట్ అనుకుందాం, ఎవ్రీ పార్ట్కి 3 క్వశ్చన్స్ ఫిల్అప్ చేసుకుంటూ వద్దాం. ఓకే.